సో ఇది సిచ్యువేషన్. ఏం ఇంజక్షన్ భయ్యా అది? నువ్వే ఇంజక్షన్ ఇస్తున్నావా? ఏమైందమ్మా, ప్రాబ్లం ఏంది? వైరల్ ఫీవర్. వైరల్ ఫీవరా? ఎక్కడ చూపించుకున్నారు మరి? నర్సంపేటలో చూపించుకున్నారు. పడుతున్న కష్టము చిన్నగి నీకు చెప్పిన డాక్టర్ నువ్వే ఇస్తున్నావా? చెప్పిండా? చాలా చాలా దారుణమైన విషయం ఇది. అదే చూడగానే అందుకే నేను పిలిచిన, ఇదేంది ఇంత ఘోరంగా ఉంటుందా అని చెప్పని. అంటే ఇప్పుడు 2-3 రకాల ఇష్యూస్ కనబడుతున్నారు. ఒకటేమో వచ్చింది పోయింది అంటున్నారు. మరి ఆ టోకన్లు ఇచ్చిన వాళ్ళ మందం వాళ్ళు ఎంత ఉంటుందో, స్టాక్ ఎంత వస్తాయి. సపోజ్ ఒక 200 బస్తాలు వచ్చినాయి అనుకో, 200 మంది టోకన్స్ ఇస్తే తెల్లారి వచ్చి ఆ టోకన్స్ ఇచ్చిన వాటికైతే ఉండాలి కదా. మరి టోకన్స్ తీసుకొని వచ్చిన తర్వాత చాలా మంది మెజారిటీ అట్లే ఉన్నారు. లేవనంటే ఒకటి వీళ్ళకు ఉన్న వాటిని కూడా ఎత్తుకపోతున్నారు. అది కంప్లీట్ ల్యాబ్స్. ఇంకో డిమాండ్ సప్లై అని కనుక ఉండేది ఉంటే మొదలే అసలు ఇన్ని రోజులు వాళ్ళు ఇప్పుడు పొట్ట కడుపుకు వచ్చిన దాన్ని పొట్ట అట్లా ఉన్నప్పుడు పంటది ఇప్పుడు వచ్చి వీళ్ళకి గిట్ట తిరుగుడు అంటే ఇది చాలా చాలా ఘోరం. అంటే అట్టర్ ఫ్లాప్ షో. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్సల్టింగ్ ఇంత జరుగుతున్నా కానీ దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా లేదు వీళ్ళకు. కనీసం అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ ఇప్పుడు దాదాపు 10-15 డేస్ నుంచి సీరియస్గా నడుస్తుంది. నువ్వు అందరిని అడుగుతున్నావు అక్కడ వాళ్ళు వీళ్ళ స్టేట్ వాళ్ళు సెంటర్ మీద నెడుతున్నారు, సెంటర్ వాళ్ళు స్టేట్ మీద నెడుతున్నారు అని. కానీ ఇద్దరు కలిసి ఉన్న వీడియో మనం చూసినాం కదా, బఫర్ ఉన్నది అని చెప్తున్నారు. ఇది మీడియా క్రియేటెడ్ కాదు, జనం క్రియేటెడ్ కాదు. ఎవడు తినదరగక వీళ్ళు రైతులు వచ్చి ఇప్పుడు వాళ్ళ భాషలో వాడోడు వీడోడు అని మాట్లాడుతున్నారు. రైతులను కూడా వాడు వీడని మాట్లాడుతున్నారు. ఎవరైనా అరగక రాలేదు కదా వీళ్ళు వచ్చిన వాళ్ళంటారు. అవసరాలతో ఈ రిమోట్ ప్లేస్ లా నర్సంపేట దాటినాక కొత్తగూడ మండల రిమోట్ ప్లేస్ ఇట్లే ఉన్నది. సిటీ సరౌండింగ్స్ లో కూడా అట్లే ఉన్నది. యాడ చూసినా రైతుల పరిస్థితి మాత్రం ఇట్లే ఉన్నది. సో మాట్లాడదాం. చాలా మంది రైతులు ఉన్నారు. ఇప్పుడు ఆ టోకెన్స్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటికి రావడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. మీరు అందరూ దీనికే వచ్చిరా లేదా? మేము 20 ఉన్నాయి, నేను ఉన్నప్పుడు ఇప్పటికే 10 ఉంటాయి అంతే. సో మొత్తానికి ఆ 148 టోకెన్స్ అయిపోయినాయి. రైతులను అందరిని వెళ్ళిపోమన్నారు. రైతులంతా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ రావాలంటే ఎప్పుడు? ఇవాళ రాదు ఇక, రేపే. మళ్ళీ రేపు పొద్దుగాల మళ్ళీ 140 మళ్ళీ రావాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇదే పరిస్థితి పాపం ఏజెన్సీ ఏరియాలో ఉన్న సిచ్యువేషన్ ఇది. నాట్ ఓన్లీ ఏజెన్సీ ఏరియా, మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఏ పిఎస్సిఎస్ సెంటర్కి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. అత్యంత దారుణమైన పరిస్థితి. డోర్లు క్లోజ్ అయిపోయినాయి.